హే ఎవ్రీవన్, విజయ్ హియర్ ఆన్ పాకెట్ టెక్. ఇవాళ యాపిల్ టైమ్ ఫ్లైస్ ఈవెంట్ జరిగిందండి. కంప్లీట్గా ఈవెంట్ అయితే 1 hour జరిగింది. సో ఈ ఈవెంట్లో టోటల్గా 5 ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని రిలీజ్ చేశారు. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే యాపిల్ వాచ్ న్యూ డివైజెస్ ని రిలీజ్ చేశారు. టోటల్ గా 2 వేరియంట్స్ రిలీజ్ చేశారు, సిరీస్ 6 అండ్ సిరీస్ SE. ఫస్ట్ మనం సిరీస్ 6 గురించి చూద్దాం. డిస్ప్లే చూసుకుంటే కనుక మనకి 40mm అండ్ 44mm లో అవైలబుల్ గా ఉంటుంది. ఇట్ కమ్స్ విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సిరీస్ 6 మనకి వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, అప్ టు 50 meters ఆఫ్ డెప్త్. అండ్ అలానే మనకి బ్లడ్ ఆక్సిజన్ యాప్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ యాప్ అంటే ఏంటి అంటే మీ బ్లడ్ లెవెల్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అయితే మీకు ఎమ్మటే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ ఫీచర్ అనేది మనకి సిరీస్ 6 నుంచే రిలీజ్ అవుతుంది. అండ్ అలానే మనకి ECG ఫీచర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మీరు కనుక ఈ ECG ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది చూడాలి అనుకుంటే నేను ఆల్రెడీ సిరీస్ 5 మీద ECG ఫీచర్ ని ఎనేబుల్ చేసుకుంటూ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. అంతేకాకుండా మనకి సిరీస్ 5 లో ఏ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయో మనకి ఆ కంప్లీట్ ఫీచర్స్ అని సిరీస్ 6 లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. వాటితో పాటుగా మనకి వాచ్ OS 7 లో వస్తున్న స్లీప్ డిటెక్షన్ ఫీచర్ అండ్ అలానే ఫాల్ డిటెక్షన్ ఫీచర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. మనకి కంప్లీట్ గా వాచ్ 6 లో ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ గా ఉంటాయి అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. ప్రాసెసర్ విషయానికి వస్తే వాచ్ 6 మనకి S6 చిప్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ S6 చిప్ అనేది మనకి వాచ్ సిరీస్ 5 కన్నా 20% ఫాస్ట్ గా ఉంటుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వస్తే మనకి సిరీస్ 6 32GB స్టోరేజ్ విత్ 1GB ఆఫ్ ర్యామ్ తో అవైలబుల్ గా ఉంటుంది. మనకి వాచ్ 6 టోటల్ గా 3 మెటీరియల్స్ తో రిలీజ్ చేస్తున్నారండి, అల్యూమినియం, టైటానియం అండ్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఇవి వచ్చేసి మనకి పైన ఫ్రేమ్ ఒకటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలానే బ్యాండ్స్ కూడా చాలా వేరియస్ వెరైటీస్ అవైలబుల్ గా ఉన్నాయి. మనకి లూప్ స్ట్రాప్ వస్తుంది. సో మీ హ్యాండ్ సైజ్ ని బట్టి మీరు ఆ లూప్ స్ట్రాప్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వాచ్ 6 లో డిస్ప్లే అండ్ డిజైన్ అయితే పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. మీరు డిజైన్ అండ్ డిస్ప్లే యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద చూడొచ్చు. కమింగ్ టు ద కలర్స్, మనకి అల్యూమినియం లో చూసుకుంటే కనుక టోటల్ గా 5 కలర్స్ అవైలబుల్ గా ఉంది. అదే మీరు స్టెయిన్లెస్ స్టీల్ లో చూసుకుంటే టోటల్ గా 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ టైటానియం వచ్చేసి టోటల్ గా 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. మనకి సిరీస్ 6 టోటల్ గా 2 వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటుందండి, సెల్యులార్ అండ్ GPS వర్షన్. సెల్యులార్ వచ్చేసి మనకి $499 ఉంటే GPS వచ్చేసి $399 ఉంది. ఇండియన్ ప్రైసెస్ లో చూసుకుంటే కనుక సెల్యులార్ వచ్చేసి మనకి 49,000 రూపీస్ పడుతుంది. అండ్ GPS వర్షన్ వచ్చేసి మనకి 40,000 రూపీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. US లో అయితే ఇవాళ నుంచి మనకి ప్రీ ఆర్డర్స్ రెడీ అవుతున్నాయి. అండ్ షిప్పింగ్ వచ్చేసి మనకి ఫ్రైడే స్టార్ట్ అవుతుంది. మనకి ఇండియాలో ప్రీ ఆర్డర్ ఎప్పుడు జరుగుతుంది అండ్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాగానే నేనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ లో అయితే అప్డేట్స్ చేస్తూ ఉంటాను. సో ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్ SE సైజ్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసి 44mm అండ్ 40mm సైజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది. బట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అయితే ఉండదు. ఇట్ కమ్స్ విత్ రెటీనా డిస్ప్లే. అలానే SE వచ్చేసి మనకి వాటర్ రెసిస్టెంట్ అప్ టు 50 meters. బట్ మనకి SE లో 2 ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉండదు. బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఉండదు అండ్ అలానే ECG ఫీచర్ అవైలబుల్ గా ఉండదు. ఈ రెండింటిని మినహాయించి రిమైనింగ్ యాప్స్ అండ్ ఫీచర్స్ అన్ని మనకి అవైలబుల్ గా ఉంటాయి. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి SE S5 చిప్ తో డిజైన్ చేస్తున్నారు. ఈ S5 చిప్ అనేది మనకి సిరీస్ వాచ్ 5 లో యూజ్ చేశారు. కంపేర్ టు వాచ్ 3 ఇది 20% ఫాస్టర్ గా వర్క్ అవుతుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వస్తే SE లో మనకి స్టోరేజ్ వచ్చి 32GB ఉంటుంది అండ్ ర్యామ్ వచ్చేసి 1GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. మనకి SE కూడా టోటల్ గా 2 వేరియంట్స్ అవైలబుల్ గా ఉంటుంది, సెల్యులార్ అండ్ GPS వర్షన్. GPS వర్షన్ ప్రైస్ వచ్చేసి మనకి $279 ఉంటుంది. అండ్ సెల్యులార్ చూసుకుంటే కనుక $325 లో అవైలబుల్ గా ఉంటుంది. ఇండియన్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 30,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాగానే నేను ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి iPad 8 జనరేషన్. మనకి iPad 8 జనరేషన్ టోటల్ గా 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, సిల్వర్, గ్రే అండ్ గోల్డ్. టోటల్ గా 2 కెపాసిటీస్ లో అవైలబుల్ గా ఉంటుంది, 32GB అండ్ 128GB. iPad 8 జనరేషన్ యొక్క ఫుల్ డైమెన్షన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసి మనకి 10.2 inches ఉంటుంది విత్ LED బ్యాక్లిట్ మల్టీ టచ్ డిస్ప్లే తో వస్తుంది విత్ IPS టెక్నాలజీ. మీరు డిస్ప్లే యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద చూడొచ్చు. చిప్ సెట్ విషయానికి వచ్చేసరికి మనకి iPad 8 జనరేషన్ A12 Bionic చిప్ తో వస్తుంది. అండ్ అలానే దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరాస్ ఉంటుంది. వన్ డిసప్పాయింటింగ్ ఫీచర్ ఏంటి అంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి ఓన్లీ 1.2 మెగాపిక్సెల్స్ ఉంటుంది. iPad 8 జనరేషన్ మనకి టచ్ ID తో వస్తుందండి. ప్రైస్ విషయానికి వస్తే US లో అయితే వైఫై వర్షన్ వచ్చేసి మాకు $329 కి అవైలబుల్ గా ఉంది. సెల్యులర్ వచ్చేసి $429 కి అవైలబుల్ గా ఉంటుంది. మనకి ఇండియన్ ప్రైసెస్ చూసుకుంటే కనుక iPad 8 జనరేషన్ వచ్చేసి 30,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మార్కెట్ లోకి లాంచ్ అవ్వగానే నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి iPad Air. మనకి iPad Air టోటల్ గా 5 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, సిల్వర్, గ్రే, గోల్డ్, గ్రీన్, బ్లూ. నాకైతే గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ బాగా నచ్చింది అండ్ డిఫరెంట్ గా కూడా ఉన్నాయి.
స్టోరేజ్ విషయానికి వస్తే ఇట్ స్టార్ట్స్ విత్ 64 GB అండ్ అప్గ్రేడబుల్ అప్ టు 256 GB. ఐప్యాడ్ ఎయిర్ యొక్క ఫుల్ డైమెన్షన్స్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసి మనకి 10.9 inches LED బ్యాక్లైట్ మల్టీ టచ్ డిస్ప్లే ఉంటుంది విత్ IPS టెక్నాలజీ. పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. చిప్సెట్ విషయానికి వస్తే మనకి ఐప్యాడ్ ఎయిర్ A14 బయానిక్ చిప్సెట్ తో వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం మనకి A14 బయానిక్ చిప్ తో వచ్చిన ఫస్ట్ గ్యాడ్జెట్ ఈస్ ఐప్యాడ్ ఎయిర్. ఇప్పటి వరకు మనం A13 బయానిక్ చిప్సెట్ గురించి చూసుకున్నాము. A13 బయానిక్ చిప్సెట్ వచ్చేసి మనకి 7 nanometer సైజ్ ఉంటుంది. అదే చాలా మైన్యూట్ చిప్సెట్ అని అనుకున్నాము. బట్ A4 బయానిక్ చిప్సెట్ వచ్చేసి 5 nanometers మాత్రమే ఉంటుంది. ఇది ఇంకా చిన్న చిప్సెట్ కదా పెర్ఫార్మెన్స్ ఉండదు అని అనుకుంటారేమో అండి. పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటుంది. కంపేర్ టు A13 పెర్ఫార్మెన్స్ 40% ఫాస్టర్ గా ఉంటుంది CPU పర్ఫార్మెన్స్. అదే GPU పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక 30% ఫాస్టర్ గా ఉంటుంది. నేను ఆల్రెడీ మనకి ఈ చిప్సెట్స్ అనేవి ఎంత ఫాస్ట్ గా వర్క్ అవుతాయి, దేని బేస్డ్ మీద వర్క్ అవుతాయి అనేది ఒక Q&A వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. మనకి ఈ A14 బయానిక్ చిప్సెట్ అనేది టోటల్ గా 11.8 బిలియన్ ట్రాన్సిస్టర్ మీద వర్క్ అవుతుంది. సో సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాను. కెమెరా విషయానికి వస్తే రేర్ కెమెరా వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే మనకి 7 మెగాపిక్సెల్ కెమెరాతో ఉంటుంది. ప్రీవియస్ ఐప్యాడ్ ఎయిర్ లో చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసి ఫ్రంట్ మౌంటెడ్ ఉంటుంది. మనకి ఈ లేటెస్ట్ ఐప్యాడ్ ఎయిర్ దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్ అనేది హోమ్ బటన్ దగ్గరికి షిఫ్ట్ చేసేసారు. సో మీరు ఎప్పుడైతే హోమ్ బటన్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా మనకి ఐప్యాడ్ ఎయిర్ అనేది అన్లాక్ అయిపోతుంది. ప్రైసెస్ విషయానికి వస్తే US లో మాకు వైఫై వర్షన్ వచ్చేసి $529 కి అవైలబుల్ గా ఉంటుంది. సెల్యులార్ వర్షన్ వచ్చేసి $729 కి అవైలబుల్ గా ఉంటుంది. ఇండియన్ వర్షన్ ప్రైసెస్ చూసుకుంటే వైఫై వర్షన్ వచ్చేసి మనకి 55,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే సెల్యులార్ వర్షన్ వచ్చేసి 67,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇవైతే మనకి యాపిల్ ఈవెంట్ లో లాంచ్ చేసిన ప్రోడక్ట్స్. అండ్ అలానే మనకి ఒక యాపిల్ సర్వీస్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సర్వీస్ నేమ్ వచ్చేసి యాపిల్ వన్. అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు మనకి యాపిల్ దగ్గర నుంచి ఫ్యూ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదండి, లైక్ యాపిల్ మ్యూజిక్, iCloud, యాపిల్ టీవీ, యాపిల్ న్యూస్, ఇలాంటి ఫ్యూ సబ్స్క్రిప్షన్స్ అన్నిటినీ కలిపి బండిల్ గా చేసి మనకి ఒకదానిలాగా సెల్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి యాపిల్ వన్ అని పిలుస్తున్నారు. టోటల్ గా మనకి ఈ యాపిల్ వన్ 3 ప్లాన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇండివిజువల్, ఫ్యామిలీ ప్లాన్ అండ్ ప్రీమియం ప్లాన్. ఇండివిజువల్ ప్లాన్ వచ్చేసి మనకి $15 per month. ఈ ఇండివిజువల్ ప్లాన్ లో యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ, యాపిల్ ఆర్కేడ్ అండ్ యాపిల్ iCloud అప్ టు 50 GB అవైలబుల్ గా ఉంటుంది. ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే కనుక మనకి $195 per month ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్ వచ్చేసి US లో $20 ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్ లో మనకి మ్యూజిక్, టీవీ, ఆర్కేడ్ అండ్ iCloud అప్ టు 200 GB అవైలబుల్ గా ఉంటుంది. ఇండియాలో చూసుకుంటే కనుక ఫ్యామిలీ ప్లాన్ వచ్చేసి $365 per month. ప్రీమియం ప్లాన్ లో మనకి మ్యూజిక్, టీవీ ప్లస్ ఆర్కేడ్, iCloud అప్ టు 2 TB, న్యూస్, ఫిట్నెస్ యాప్స్ అవైలబుల్ గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి $30 per month. సో చూసారు కదండి, ఇవైతే టైమ్ ఫ్లై ఈవెంట్ లో రిలీజ్ అయిన యాపిల్ ప్రొడక్ట్స్ అండ్ యాపిల్ సర్వీసెస్. సో ఈ వీడియో రిలీజ్ అవ్వగానే నేను కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోల్ పెడతాను. మీరు ఏ డివైస్ అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ దట్ పోల్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీరు ఆల్రెడీ ఇండియాలో ఐకియా షాపింగ్ చేసే ఉంటారు. అండ్ అలానే మాకు అమెరికాలో కూడా ఐకియా స్టోర్ ఉంటుంది. అమెరికన్ ఐకియా స్టోర్ కి ఇండియన్ ఐకియా స్టోర్ కి ఏం డిఫరెన్స్ ఉంది చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.